సుస్వాగతం అండి. తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పిఠాపురం పురపాలక సంఘం తరఫున స్వాగతం, సుస్వాగతం. చేశాక చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్నా క్యాంటీన్లు నిర్వహించారు. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వర్మాస్ కావ్య ఫౌండేషన్ ద్వారా 4 సంవత్సరాలు ఉచిత భోజన కార్యక్రమం చేశాం. మొన్నటి వరకు పెట్టి మొన్నే ముగింపు భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతుందని చెప్పి మేము మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవ్వడం చాలా అదృష్టం. రాష్ట్ర ప్రజలకి ప్రతి పేదవాడికి కూడా కడుపు నిండేది ఎంతో సంతోషం, కళ్ళల్లో ఆనందం ఉంది. ఆగస్టు 15వ తారీఖు నాడు అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం అనేది చిన్న విషయం కాదు. దీనివల్ల ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది, ముఖ్యంగా పేదలకి. అయితే ఇది ఆలస్యమైన లోపు మన ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారి ద్వారా చాలామంది పేదలకి ఎక్కడ పెట్టడం కూడా ఆయన అభినందించాలి. మరి ఈ కార్యక్రమం ఈరోజు జరగడం ఏంటంటే మొత్తం పిఠాపురం అసెంబ్లీ మొత్తానికి కూడా ప్రజలకి పేదలందరికీ కూడా భోజనం అందడం అనేది చిన్న విషయం కాదు. కానీ ఒక చిన్న లోపం ఏంటి అంటే ఇంత మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క పాత్ర ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంది, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది. నేను ఎంతో గట్టిగా వర్మ గారు తీసుకెళ్తున్నారు. మా చిన్న విన్నపం ఏంటంటే వర్మ గారికి, అలాగే మిగతా ఎన్డీఏ కూటమి సభ్యులకి, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు అయితే పెట్టారో, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు అయితే పెట్టారో, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటోలు బాగుంటుందని మేము ఒక అభ్యర్థన తెలియజేస్తాం. కారణం ఏంటి అంటే మిడ్ డే మీల్ ఏదైతే జరుగుతుందో స్కూల్స్ అన్నింటిలోని కూడా దానికి ప్రధానమంత్రి గారు స్వతహాగా ఆయన నిధుల్ని పంపించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన పెన్షన్స్ ఏదైతే ఇచ్చారో దానికి కూడా ప్రధానమంత్రి గారు నిధులు కేటాయించడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కూటమిలో అందరినీ కూడా అంటే అటు ఇప్పుడున్న స్థానిక నాయకులు అంటే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, అందరినీ కూడా కలుపుకొని సమన్వయంగా తీసుకుని ముందుకు తీసుకెళ్తే మంచిగా బాగుంటుంది. ఆ రకంగా ఈ ఫోటోల్లో కూడా ప్రధానమంత్రి గారికి ఆ స్థాయి ఉన్నది కాబట్టి ఆయనకి ఆ స్థానం దానికి కల్పిస్తే కూటమిలో ఉన్న కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ప్రజలకి మరింత సేవ చేసే అవకాశం కలుగుతుంది భావిస్తుంది. ముఖ్యంగా పేదవారి కడుపు నింపడం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం యొక్క ముఖ్య విధి. అటువంటి విధిని ఎన్డీఏ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా తీసుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రాంతంలోనూ ప్రారంభించారు. ఈరోజు ఇక్కడ గౌరవనీయులు వర్మ గారితో కలిసి ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. పిఠాపురం పట్టణానికి వివిధ పనుల మీద అనేక మంది వస్తుంటారు. వేళకి వారికి అల్పాహారం అందడం కష్టంగా ఉంటుంది. హోటల్లోకి వెళ్తే చాలా ధరలు ఉంటాయి. అటువంటి వారికి 5 రూపాయలకే ఉదయం గొప్ప కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారు కూడా పేరుతో వాడవాడలా ఈ ఆహార శిబిరాలు పెట్టాలని ఒక సంకల్పాన్ని
తర్వాత ఆ మహాతల్లి పేరు పాఠశాలలో జరిగే మధ్యాహ్నం ఆహార పథకానికి ఆ పేరు పెట్టడం వల్ల ఆ పేరు మీద ఇది కొనసాగించడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకారం తెలిపారు. అందులో భాగంగానే ఇక్కడ క్యాంటీన్ ప్రారంభిస్తున్నామని చెప్పగానే వేరే కారణాల వల్ల వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నడిపించమని చెప్పడం వల్ల ఆయన ప్రతినిధిగా నేను వచ్చి ఈ రోజున ఈ క్యాంటీన్ ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఇప్పుడున్న అవుట్లెట్తో పాటు వీలైతే ఈ నియోజకవర్గంలో 4 అవుట్లెట్లు కూడా